అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారని అనుకుంటున్నాను. నేను మీ ఆల్ ఇన్ వన్ అఖిల్. గాయస్ కైలాసగిరి అయితే చిన్నదా మళ్ళా అదే ఎక్కి ఖాళీ అళ్ళకి పైసలు అడగ దొరుకుతుంది. బస్ స్టాప్ కైలాసగిరి బస్ స్టాప్ మళ్ళీ తిరిగి ఆపేస్తాను. సో గాయస్ ఇక్కడైతే రోప్ ఎక్కడానికి ఉంది చూడండి. ఎక్కుదామమ్మా. సో అడల్ట్కి 150 అంట బ్రో. బస్ టికెట్ ఎంతనో మనం కనుక్కోలే. ఎక్కుదాం బా, ఏదైతే మంచిగా బీచ్ పాయింట్ అన్నీ చూడవచ్చు. సో గాయస్ మేమైతే రోప్ అయితే ఎక్కబోతున్నాం. ఇప్పుడు మేమైతే కైలాసగిరి అయితే వచ్చినాము. ఇప్పుడైతే రోప్ అయితే ఎక్కబోతున్నాం అనమాట. చూడండి ఆల్మోస్ట్ 150 అంటే అడల్ట్కి అయితే ఫస్ట్ ఈ టికెట్ అయితే ఇచ్చారు అనమాట. ఇప్పుడైతే మేము కైలాసగిరి వెళ్తున్నాము పైకి, కొండపైకి ఎక్కాలంటేనే జస్ట్ 10 రూపీస్ ఒకరికి. దానికైతే టికెట్ అయితే తీసుకుంటున్నాం. సో ఇప్పుడైతే మేము రోప్ టికెట్ జస్ట్ ఏం కాదు, ఇద్దరికి 300 అయితే అయ్యిందనమాట. ఒక్కరికి 150. ఇప్పుడు మేమైతే రోప్ అయితే ఎక్కబోతున్నాం. మా లైఫ్ లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇదైతే రోప్ ఎక్కడ అనేది. ఎక్కిన వారాలు ఆల్మోస్ట్ 3 టైమ్స్ ఎక్కిరా ఎందుకు ఫేక్ ఎంత ఫేక్ వచ్చాడు గాయస్, అంతా ఫేక్ ఎంత. సో ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం అనమాట. రోప్ ఎత్తున్నాం ఫస్ట్ ఎక్స్పీరియన్స్. సో చూద్దాం ఎట్లుంటావు. ఉన్నాయి రోప్ కూడా ఉంది. సో మేమైతే రోప్ ఎందుకు ఎంచుకున్నామంటే మాకు టైం లేదు, ప్లస్ ఎక్స్పీరియన్స్ చేద్దామని. సో మెట్ల దారి కూడా ఉంది పక్కనే, చూస్తున్నారు కదా మెట్లు. అది అక్కడ మెట్లు, ఇప్పుడు వచ్చేసి ఇది రోప్ అనమాట, రోప్ దారి. ఇవాళ చూస్తున్నారు కదా బీచ్, అది బీచ్. అయితే క్యూ కట్టారు అనమాట. ఎందుకంటే రోప్ లో ఎంతమంది ట్రావెల్ చేస్తారో తెలియదు, ఫస్ట్ టైం ఎక్కుతున్నారు కాబట్టి. సో అందుకే చాలా మంది అయితే లైన్ లో నిలబడ్డారు అనమాట. చూస్తున్నారు కదా ఎంతమంది ఉన్నారు, అంటే ఇద్దరిద్దరిని ఒక్కొక్కరిని ఎక్కిస్తున్నారు. అక్కడ ఎక్కిస్తున్నారు కదా చూడండి. సో ఇక్కడ నుంచి 4 మెంబర్స్ అయితే ఎక్కిస్తున్నారు అనమాట. అలా అట్లా నవ్వుతున్నారు కొండపైకి. ఇంకా రాలేదు ట్రైన్. ఇక్కడైతే బీచ్, సముద్రం. ఇప్పుడైతే మేమైతే ఎక్కిపోతున్నాము. ఈడ కూడా లైన్ ఉంది. ఏం చేస్తాం, ఒక్కొక్కటి వస్తుంది సింగిల్గా. మమ్మల్ని కూడా ఆపేస్తారు, మళ్ళీ ఇంకొకటి రావాలి అట్లాంటిది. ఇంకా చింపిండు. నెక్స్ట్ వచ్చే దాంట్లో మేమైతే వెళ్ళిపోతాం. వచ్చింది ఇదే అనమాట మేము ఎక్కేది. మా ఇద్దరిని అయితే ఎక్కించారు. మా ఇద్దరితో పాటు ఇంకా ఉన్నారు ఫ్యామిలీ. ఇదే అనమాట. ఇప్పుడు మేమైతే స్టార్ట్ అయితే అవుతున్నాం. ఇక్కడ దిగేది ఎట్లా బ్రో ఎక్స్పీరియన్స్? వచ్చినాక ట్రైన్ కూడా ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు, ట్రైన్ జర్నీ కూడా చేసుకోవచ్చు పైన కైలాసగిరిలో. సో అయితే నేనైతే అన్ఎక్స్పెక్టెడ్, అసలు కైలాసగిరి రావాలనే ప్లాన్ కూడా లేదు మాకైతే. మాకు వేరే ప్లాన్ ఉండే. సో బడ్జెట్ సరిపోక మేమైతే ఈ కైలాసగిరి ప్లాన్ అయితే వేసుకున్నాము. సో ఫస్ట్ టైం అనమాట నేను అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా కైలాసగిరి అయితే రీచ్ అయ్యాను. సో ఇప్పుడైతే కైలాసగిరిలో ఏమేమి ఉంటాయి, ఇంకా దర్శనం ఎట్ సైడ్ అన్నీ చూస్తున్నాము. సో వెళ్ళి అన్నీ ఎక్స్ప్లోర్ చేసినాక మీకు మళ్ళీ క్లారిటీగా చెప్తాను. ట్రైన్కి కూడా ఉంది ఇక్కడ, ట్రైన్ 170 ఉంది. వెల్కమ్ టు కైలాసగిరి, కైలాస హిల్స్.
ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇన్స్టా 360 ఫోన్ పట్టుకొని మనమైతే తిరగవచ్చు అనమాట. బాగుంది ఏదో కదా, అయితే గాల్లో పోతుండు గాయస్ అక్కడ చూసుకున్నట్టయితే. వాళ్ళ దగ్గర బొమ్మలు తీసుకుని బాగా టేస్ట్. సో ఇక్కడైతే చూడాల్సిన నీకేమైంది బాగా బాగా మొత్తం బాగా ఇంకా ఆగమన్నాయి బట్టలు మోడల్ ఉన్నాయి బాగా అయితే. నీ ఫ్రెండ్ బ్రో, నువ్వు ఆడ పక్కన నిలబడితే పక్క ఇద్దరు సేమ్ ఉంటారు, మీ ఇద్దరు సేమ్ ఉంటారు. ఫ్లైట్ లాగా ఉంది వ్యూ. ఫ్లైట్ లెక్క చూడు ఇట్లనే ఉంటుంది అంతేనా. కూడా సరే వేరే దిగుతున్నాం అయితే. అయిపోయినంత గుట్ట ఎక్కినాం, గుట్ట దిగినాం. జస్ట్ 2 minutes. అయిపోయింది 250 వర్షాలు వేరే కామెంట్ మళ్ళా బస్ ఎక్కాలి, కన్నెర బస్ ఎక్కాలి. అయిపోయింది గైస్. రూప్ అయితే 2 minutes అంతే. మళ్ళీ ఒకసారి ఇద్దామా అడుగుదాం అంటే ఒకసారి చింపిరు కదా, సో అందుకే చింపినందుకు అయిపోయింది ఒకటేసారి అనమాట. ఒకసారి ఒకటేసారి వెళ్ళాలి. సో అప్ అండ్ డౌన్ అయితే తీసుకున్నారనమాట టికెట్. అటు అప్ అండ్ డౌన్ అయితే అప్ పోవచ్చు, డౌన్ రావచ్చు. మళ్ళీ అప్పులోనే ఎగ్జిట్ కూడా ఇక్కడ నుంచి అనమాట. ఎట్లా వచ్చినామో అట్లకైతే ఎగ్జిట్.
ఒక టికెట్ పోయి రావచ్చు అంతే అనమాట. సో బ్యాటరీ అయిపోయింది గైస్. బాయ్ బాయ్. కైలాసగిరి అయిపోయింది వ్లాగ్. ఇంతే అనమాట. జస్ట్ ఏదో అన్ఎక్స్పెక్టెడ్గా అయిపోయింది ప్లాన్. మళ్ళీ కిందికి అయితే వెళ్ళిపోతున్నాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. అయిపోయింది ఇక.